తలుపు వెనుకాల బట్టలు తగిలిస్తున్నారా? దంపతుల మధ్య సమస్యలు తప్పవు, జాగ్రత్త. ఆర్కిటెక్చర్ మన జీవితాలతో అనేక విధాలుగా ముడిపడి ఉంది. ఇంట్లో వాస్తు సంబంధిత విషయాలను జాగ్రత్తగా చూస్తే జీవితం ఆనందం, శాంతి, శ్రేయస్సుతో నిండిపోతుందని నమ్ముతారు. ఈ వాస్తు నియమాలను విస్మరిస్తే సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ రోజు మనం ప్రజలు తరచుగా విస్మరిస్తున్న మరో అంశాన్ని చర్చించబోతున్నాము. అంటే తలుపు వెనుక బట్టలు వేలాడదీయడం సరైనదేనా కాదా? తలుపు వెనుక బట్టలు ఎందుకు వేలాడదీయకూడదు? వాస్తు ప్రకారం శక్తి తలుపు ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తుంది మరియు నిష్క్రమిస్తుంది. తలుపు వెనుక బట్టలు వేలాడదీయడం వల్ల ఈ శక్తి ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. ఈ అడ్డంకి ఇంటి వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సంబంధాలు, ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది. తలుపు వెనుక బట్టలు వేలాడదీయడం వాస్తు దోషాలకు కారణమవుతుంది. ఇది ఇంట్లోని వాతావరణాన్ని చెడగొడుతుంది, అనువర్తనం చేయకుండా మానసిక ఒత్తిడిని పెంచుతుంది. బట్టలు తలుపు వెనుక ఎక్కువసేపు వేలాడదీస్తే వాటిపై దుమ్ము పేరుకుపోతుంది. అలాంటి బట్టలు ధరించడం ఆరోగ్యానికి హానికరం. అపరిశుభ్రత వల్ల ఇంట్లో ప్రతికూలత పెరిగి ఆర్థిక సమస్యలు, పేదరికానికి దారితీస్తుంది. తలుపు వెనుక బట్టలు వేలాడదీయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి నిలుస్తుంది, ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఈ ప్రతికూలత ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేసి కుటుంబ సభ్యులు వైఫల్యాలు, ఒత్తిడి, సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. తలుపు వెనుక బట్టలు వేలాడదీయాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శుభ్రంగా ఉతికిన బట్టలు మాత్రమే తలుపు వెనుక వేలాడదీయండి. పాత, చిరిగిన, మురికి బట్టలు ఉంచవద్దు. తలుపు పూర్తిగా తెరుచుకునేలా చూసుకోండి. దుమ్ము పేరుకుపోకుండా తలుపు వెనుక భాగాన్ని శుభ్రం చేయండి. బెడ్రూమ్లో లేదా ప్రధాన తలుపు వెనుక బట్టలు వేలాడదీయకండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.